హాయ్! వెల్కమ్ టు ఇషీ ఫ్యామిలీ. ఎవరి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మేమందరం కలిసి ఇక్కడ కోటప్పకొండ గుడి దగ్గరికి వెళ్తున్నాం. ఉదయాన్నే లేచి మా ఇష్టాన్ని స్కూల్‌కి పంపించేసి మేము స్టార్ట్ అయ్యాం. మేము వెళ్ళేసరికి ఫుల్ రష్ ఉంది. చూసారుగా ఫుల్ వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ. మేమైతే మార్నింగ్ వెళ్ళాం. మార్నింగ్ ఇక్కడ వచ్చేసి 10 అలా అయింది. 10కి ఫుల్ వెహికల్స్ అసలు ఆల్మోస్ట్ నిండిపోయింది. ఎందుకంటే మేము వెళ్ళింది కార్తీక మాసంలో లాస్ట్ వీక్ వెళ్ళాం కాబట్టి ఇక్కడ అందరూ మాసం కాబట్టి ఇక్కడ దీపాలు అవన్నీ వెలిగించుకుంటున్నారు. మేమైతే గుడికి సైడ్గా ఉన్న మెట్ల కింద దగ్గరగా ఉంటుంది. మెట్లకి వచ్చే వాళ్ళ దగ్గరికి ఫస్ట్లో ఎంటర్ అవుతుంది. ఇక్కడ గొల్లబామ్మ అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని కొండపైకి వెళ్తాం. మేము ప్రతిసారి ఇక్కడ దర్శనం చేసుకొని పైకి వెళ్తాము. ఫస్ట్ ఇక్కడే దర్శనం చేసుకోవాలంటారు. మేము డైరెక్ట్గా పాతకోటయ్య స్వామి దగ్గరికి వెళ్తున్నాం. మేము ఇక్కడ కింద టెంపుల్లో దగ్గర దండం పెట్టుకొని పైకి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ నుంచి 3-4 కిలోమీటర్స్ ఉంటుంది. పైన కొండపైకి ఎక్కాలి మనం. అంతగా రోడ్డు అలా ఏమి ఉండదు. ఆల్మోస్ట్ మేము లాస్ట్ ఇయర్ కూడా ఇలానే పౌర్ణమి టైంలో కోటప్పకొండ దగ్గరికి పైకి ఎక్కాము. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము. ఈ స్టెప్స్ ఎక్కాక మనకి ఇక్కడ పుట్ట వస్తుంది. పైన నాగమయ్య పుట్ట చాలా పెద్దగా ఉంటుంది. ఆ పుట్ట సైడ్ నుంచి మనం స్టార్ట్ అవ్వాలి. అదిగో కనిపిస్తుంది కదా, ఆ కొండపైకి వెళ్ళాలి మనం. ఆల్మోస్ట్ ఒక కొండ ఎక్కాలి. ఇక్కడ స్టార్ట్ అవుతుంటే ఆ ఉదయాన్నే అసలు చెప్పులు లేకుండా వెళ్ళేసరికి మామూలుగా లేదు. ఒక్కొక్కరికి కాళ్ళు గుచ్చుకుపోయాయి. ఫస్ట్లో అసలు కాళ్ళు అలా పెట్టగానే బాగా పెయిన్ అనిపించింది. కానీ ఖచ్చితంగా ఎక్కాలని చెప్పేసి మేము స్టార్ట్ అయ్యాము. లాస్ట్ ఇయర్ కూడా ఇలానే వెళ్ళాము. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరం మేము 5 మెంబర్స్ ఉన్నాము. ఫుల్ ఫన్ చేసుకుంటూ ఎక్కాము. అసలు ఎక్కినట్లు కూడా అనిపించలేదు. ఒక 45 మినిట్స్ 1 అవర్ పడుతుంది. రోడ్డు చూసారా ఫుల్ అసలు రాళ్ళు రప్పలే ఉంటాయి. ముళ్ళులు అయితే ఏమి ఉండవు కానీ ఎక్కొచ్చు అందరం కలిసి. అందులో అది కార్తీక మాసం కనుక అందరూ జనాలు ఎక్కే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మేము ఇక్కడ స్టార్ట్ అయ్యేసరికి 10:30 అలా అయింది. ఫుల్ రాళ్ళు ఉండిద్ది. ఒక మిడిల్లో మాత్రం అసలు ఎక్కలేము. కానీ ఇక్కడైతే ముసలి వాళ్ళు 50-60 సంవత్సరాలు ఉన్న వాళ్ళు మాత్రం కర్ర పట్టుకొని కూడా పైకి ఎక్కుతున్నారు. వాళ్ళని చూసి నిజంగా అనిపించింది. ఆ రోజుల్లో వాళ్ళు ఫుడ్ బాగా తింటారు కాబట్టి నిజంగా బాగా ఎక్కారు. ఎంతైనా కానీ వాళ్ళకు ఉన్నంత డెడికేషన్ ఈ రోజుల్లో మనకైతే అస్సలు ఉండదు. ఇక చూసారు కదా, నేనైతే కింద ఉన్నా ఆల్మోస్ట్. వాళ్ళైతే పైకి వెళ్ళి నన్ను పిలుస్తున్నారు. అందరం కలిసి ఫుల్ ఫన్ చేసుకుంటూ వెళ్ళాము. ఇక్కడ ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ అంటే ఆ కొండ దగ్గర 1/2కి వెళ్ళాము. ఇంకొంచెం దూరం వెళ్తే పైన మనకి కొండ వస్తుంది. కొంచెం దూరం ఏమో ఫుల్ రాళ్ళు కొండల్లో ఎక్కినట్లు ఉండిద్ది. కొంచెం దూరం ఏమో బాగానే ఉండిద్ది నడవడానికి కొంచెం పీస్ఫుల్గా. నేను వీడియోస్ తీయమంటే మా వాళ్ళు కెమెరాని దిక్కులో పెట్టి 60 దిక్కులు పెట్టి తీశారు కెమెరాని. ఇక చూడండి, ఇక్కడ అందరూ కొంచెం జనాలుగా మిడిల్లో ఎక్కి అలా కూర్చొని ఉంటారు ఫస్ట్లో. మేము ఇక్కడైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. చూసారు, ఇంకొంచెం ఉంటే మేము కొండ దగ్గరికి వెళ్తాము. మా చెల్లి, నేను, మా మామ మేమందరం కలిసి వెళ్ళాము. ఇక్కడ అందరం వెళ్ళి కూర్చున్నాము. వాళ్ళు చూడండి అక్కడెక్కడ ఉన్నారు. కొంచెం దూరం ఎక్కేసరికి ఫుల్ పెయిన్స్ వచ్చాయి. ఇంట్లో రోజు అటు ఇటు కదలకుండా కూర్చుంటున్నాయి. ఉండి ఒక్కసారిగా అలా కొండ ఎక్కేసరికి మాత్రం మామూలుగా లేదు. వాళ్ళు చూడండి అక్కడ ఆగిపోయారు మా మామ వాళ్ళైతే. మేమైతే ఇంకా చిన్నగా ఆ దేవుణ్ణి తలుచుకుంటూ కొండెక్కాలని చెప్పేసి ఇంకా అలా పైకి వెళ్తున్నాము. మేము ఒక 1 అవర్ పట్టింది మాకు కొండెక్కడానికి. మేము పైన తీసుకొని కార్తీక మాసం కాబట్టి అన్నీ కొంచెం దీపాలు అవి తీసుకొని ఎక్కడం స్టార్ట్ చేసాము. ఇక్కడ కొండ చూడండి ఎంత రాళ్ళు ఉన్నాయో ఫుల్గా. అసలు ఎక్కాలంటేనే రాళ్ళు కాళ్ళకు కోసుకొని పోతున్నాయి. ఆల్మోస్ట్ ఎవరు చెప్పులు అలా ఎవరు వేసుకొని రాలేదు. ఇంకా కాకపోతే ఎవరైనా కొంతమంది సాక్స్ ఇలా వేసుకొని వచ్చారు. దానికంటే మనం విడిగా రావటమే బెటర్. అది కూడా ఇలాంటి కార్తీక మాసంలో ఇలాంటి విశిష్టమైన రోజులైతే మనకు కొంచెం జనాలు కనిపిస్తూ ఉంటారు. ఎక్కాలని ఇంట్రెస్ట్ ఉండిద్ది. నార్మల్గా అయితే అంత పెద్దగా ఉండరేమో జనాలు. మాకైతే ఇక్కడ ఎవరో ఒకరు కనిపిస్తూనే ఉన్నారు. మేము ఇంకా ఆపసోపాలు పడి ఫైనల్గా టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇదిగోండి మనకి టెంపుల్ వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి అన్నదానం పైకి వెళ్ళిన వాళ్ళందరికీ రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ అన్నం తినేసి వస్తారు. ఫుడ్ అయితే అసలు సూపర్ ఉంది. మనం ఎక్కాలంటేనే ఎంతో కష్టంగా ఉంది టెంపుల్ దగ్గర. కానీ ఇక్కడ ఫుడ్ అసలు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారంటే మామూలు విషయం కాదు. అసలు ఇంత దూరం సరుకులు తీసుకొచ్చి అవన్నీ మోసుకొని వచ్చి ప్రతి ఒక్కళ్ళకి అన్నం లేదనుకుంటే అక్కడ అన్నం పెడుతున్నారు.
అది కూడా కడుపు నిండా ఎంత కావాలంటే అంత, అది కూడా టేస్టీగా. అసలు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ఇంత కష్టం చేసి వెళ్ళి పైకి ఎక్కిన వాళ్ళకి మాత్రం అదొక బెనిఫిట్. నాకైతే ఫుడ్ మాత్రం సూపర్ నచ్చింది. లాస్ట్ ఇయర్ కూడా ఉంది, ప్రతిరోజు ఉంటుందంట. మేమైతే ఇక్కడ టెంపుల్కి ఎదురుకొచ్చి ఇంకా కార్తీక మాసం కదని చెప్పేసి మేము డైరెక్ట్గా పైకే వచ్చాము. కింద అయితే మేమేం వెలిగించలేదు, ఇంత కష్టపడి పైకి వస్తున్నాం కదని చెప్పేసి మేము పైకే వచ్చి దీపాలు వెలిగించుకుందామని చెప్పి మేము ఇక్కడ కూర్చున్నాము. వచ్చేసి ఉసిరి చెట్టు, ఒక టెంపుల్కి ముందు ఒక వేప చెట్టు ఉంది. అందరూ ఆల్మోస్ట్ అక్కడే ఉసిరి చెట్టు కింద కార్తీక మాసంలో మంచిది అంటారు కదా, మేమైతే అక్కడ కూర్చొని దీపాలు వెలిగించేసుకొని పూజ చేసుకున్నాము. ఇక్కడ మేమైతే ఫుల్గా ప్రతిసారి ఇంక ఫన్ చేసుకుంటూనే ఉన్నారు మా మామ వాళ్ళు అయితే. మేము ఇక్కడైతే కంప్లీట్గా చేసుకొని ఇంక దర్శనానికి వెళ్ళాము. మనకి ఇక్కడ ఒక బెనిఫిట్ ఏంటంటే, బెనిఫిట్ అనొచ్చు, అదృష్టం అనుకోవచ్చు, బెనిఫిట్ కూడా కాదు. ఇక్కడ మనం అంత కష్టపడి వచ్చినందుకు డైరెక్ట్గా శివలింగానికి మన చేతులతో మనమే అభిషేకం చేసుకోవచ్చు. మన దగ్గర పాలు ఉంటే పాలు, నీళ్ళు ఇస్తారు అక్కడ వాళ్ళు మనకి, అలా తీసుకొని అభిషేకం చేసుకోవచ్చు. మేమైతే కింద నుంచే పాల ప్యాకెట్ తీసుకెళ్ళాము, పైన వాళ్ళు నీళ్ళు ఇచ్చారు, వాటితో అభిషేకం చేసుకున్నాము. అంత పీస్ఫుల్గా అనిపించింది. అంటే అలా డైరెక్ట్గా మనం అభిషేకం చేసుకోవడం నాకైతే చాలా నచ్చింది. ఇక్కడ మేమైతే ఇంక కొబ్బరికాయ తీసుకొని కొబ్బరికాయ కొట్టుకున్నాము గుడికి ఎదురుగానే. మేము ఇంకా కొబ్బరికాయలు అవి కొట్టుకొని స్వామివారి దగ్గరికి దర్శనం చేసుకొని చాలా పీస్ఫుల్గా అనిపించింది. అది కార్తీక మాసంలో. మేము ఎప్పుడు ఇన్ని టూర్లు తిరగలేదు, ఈసారి కార్తీక మాసంలో మాత్రం ఆల్మోస్ట్ టెంపుల్స్కి అన్నిటికీ వెళ్ళాము. ఇక్కడైతే మేము ఇంకా అన్నం అయితే తినేసి రిటర్న్ వచ్చేసాము. అక్కడే కొంచెం సేపు ఇంకా ఆకలి అవుతుంది కదా, మేము ఆల్మోస్ట్ ఇక్కడే 2 అయింది తినేసి ఇంక రిటర్న్ వచ్చేసాము. రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం హాఫ్ బాగానే ఉండిద్ది, తర్వాత అయితే అసలు కాళ్ళు ఫుల్గా స్కిప్ అవుతూనే ఉంటాయి, అసలు కాళ్ళు గుచ్చుకుపోతాయి. అప్పుడు అనిపించిద్ది వచ్చేటప్పుడే కొంచెం బాగుండిద్ది అని, వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకొని ఎక్కాలి. ఇక్కడ చూసారా పిల్లలు, అసలు చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చారు. మా పిల్లలు అయితే మేము తీసుకురాలేదు, ఎందుకంటే మా అమ్మాయి మాత్రం అసలు సంక దిగదు, ఆ అమ్మాయిని ఎక్కించుకొని ఎక్కాలంటే చాలా కష్టంగా ఉండిద్ది. చూసారు ఇంకా ఆల్మోస్ట్ మేము ఇక్కడ వచ్చేసాము. కింద కింద పార్క్ ఉండిద్ది, ఇంకా ట్రైన్ ఉంది. మేము ఇప్పటి నుంచి ఆ ట్రైన్ ఎక్కుదాం అన్నీ చూద్దామని చెప్పేసి మేము ట్రైన్ ఎక్కాం, కానీ అక్కడ ఏం కనిపించలేదు, జింకలే కనిపించాయి. మేము ఆ ట్రైన్లో అలా కొంచెం సేపు చూసాము. మామూలుగా నడుచుకుంటూ వెళ్తే చాలా కనిపిస్తాయి, ట్రైన్లో అయితే ఏం కనిపించలేదు. ప్లీజ్ మా వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.